ఒక ఊరిలో కాకి ఉండేది. ఒకరోజు దానికి చాలా దాహం వేసింది. చుట్టూ తిరిగి చూస్తే ఎక్కడా నీళ్లు కనిపించలేదు. అప్పుడు ఒక ఇంటి ఆవరణలో ఒక కుండలో కొంచెం నీళ్లు కనిపించాయి. కాకి తన ముక్కుతో నీళ్లు తాగడానికి ప్రయత్నించింది పాపం, కానీ నీళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. ముక్కు అందలేదు. కాకి ఆలోచించి ఆలోచించి చుట్టూ చిన్న 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 రాళ్ళను ఒక్కొక్కటిగా కుండలో వేయడం మొదలుపెట్టింది. రాళ్ళు వేసిన కొద్దీ కుండలోని నీటి మట్టం పైకి రావడం మొదలైంది. చివరికి నీళ్లు పైకి వచ్చాయి. కాకి హాయిగా నీళ్లు తాగి తన దాహం తీర్చుకుంది. ఈ కథ ద్వారా పిల్లలకు తెలివిగా ఆలోచించడం, కష్టపడితే ఫలితం సాధించవచ్చని తెలుస్తుంది. ఇప్పుడు ఇంకో కథ చెప్పుకుందామా? ఒక సుందరమైన అడవిలో నెమలి తాను అందంగా ఉన్నదని గర్వపడేది. దాని అందాన్ని చూసి ఇతర జంతువులు ఆశ్చర్యపడ్డా నెమలికి అది పరిపూర్ణత అనిపించేది. కానీ ఓ రోజు వచ్చిన వర్షం దాని అందాన్ని ధ్వంసం చేసింది. అదే సమయంలో సాధారణమైన కాగితపు పక్షి తుఫానుని తట్టుకుంది. నెమలి అప్పుడు గ్రహించింది, రూపం కాదు, ధైర్యమే నిజమైన అందం. ఇలాంటి కథల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.